నమస్తే అన్న. అన్న ఏం పేరు? నా పేరు ఆర్ఏ ప్రశాంత్ గౌడు. అన్న నేను ఇక్కడ గ్రామానికి ఎంపీటీసీ. ఏ గ్రామం? రాఘవపురం గ్రామం మరియు నా పరిధిలో 3 గ్రామాలు, పటేల్గూడ, శ్రీనివాసపురం 3 గ్రామాలకు నేను ఎంపీటీసీ. ఓకే, ఇక్కడ అయితే మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఏ అభ్యర్థి ఏ అభ్యర్థి కోటేద్దాం అనుకుంటున్నారు? ఓటేయడమే కాదు, నాకు బాధ్యత కూడా ఉంది. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపేయడం కొరకు నేను గత 2 నెలల నుంచి పనిచేస్తున్నా. ఇంకా ఈ 2 నెలలు కూడా ఫుల్ టైం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకన్నా అభ్యర్థిలో మీకు నచ్చిన గుణాలు ఏంటి? చామల కిరణ్ అనే వ్యక్తి దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర ఉన్నది. అలాంటి యువ నాయకుడు కనుక మనం భువనగిరి పార్లమెంట్లో గెలిపించుకుంటే ఇక్కడ యువత చాలామంది పని లేక గ్రామాలలో కుప్పలు కుప్పలుగా యువత ఇలా తప్పుదో పట్టే పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలాంటి నాయకుడు కనుక మనం గెలిపించుకున్నట్టయితే యువతకు మంచి దిక్సూచిగా మంచి జీవన ఉపాధి కల్పించేనికి కిరణ్ అన్న ఆయనకున్నటువంటి సర్కిల్ కానీ ఆయనకున్నటువంటి గొప్ప మనస్తత్వంతో ఇక్కడ పార్లమెంట్లో చాలామందికి న్యాయం చేశాడని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ఇక్కడ ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అని, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడు, ఇప్పుడు కిరణ్ అన్న. అంటే మిగిలిన అభ్యర్థుల నుంచి అన్నకు ఎట్లాంటి పోటీ ఉండబోతా ఉన్నది? అసలు వాళ్ళిద్దరే పోటీ కాదనేది నా ఆలోచన. ఎందుకంటే మనం బూర నరసయ్య గౌడు కేవలం గౌడ ఓట్లు మాకే ఎక్కువ ఉన్నాయి, బీసీలు అందరూ మాకే ఓటేస్తారనే ఆలోచనతోటి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? మంచి క్వశ్చన్ వేసినాం అన్న. వాస్తవానికి బుర్ర నరసయ్య గౌడ్ అన్నట్టు ఆయన ఆల్రెడీ ఇక్కడ ఎంపీగా పనిచేసిండు. 2వ సారి కూడా ఆయన ఓడిపోయిండు. మొదటిసారి ఆయన మంచిగా పనిచేసి ఉంటే 2వ సారి ఓడిపోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే నాయకుడు అనేవాడు సబ్బండ వర్గాలకు పనిచేసే విధంగా ఉండాలి, సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఇలా నేను గౌడు అని చెప్పి ఓన్లీ నేను గౌడ ఓట్లతో గెలుస్తా అనేది నిజంగా అది అప్రజాస్కం. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజలకు ప్లస్ సబ్బండ వర్గాలకు నాయకత్వాన్ని పొందాలి. కానీ నేను గౌడు అనేది కాదు, నేను కూడా గౌడే. కానీ నేను ఎంపీటీసీగా ఇలా ఈ స్థానంలో ఉన్నా అంటే నాకు కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఉండడంతో నేను ఇలా ఎంపీటీసీగా ఇక్కడ నేను చేయగలిగిన. ఎందుకంటే నాకు 15 సంవత్సరాల నుంచి నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా రాజకీయంగా వద్దు ఏదైనా పని చేసుకోవాలన్నా కానీ నాకు అన్న సపోర్ట్ తోటి నేను ఇలా మండలంలోనే ఒక క్రియాశీల నాయకునిగా ఇలా ఒక గౌడ బిడ్డగా ఇక్కడ నేను కిరణ్ అన్న అండతోటే ఇలా నేను ఇక్కడ రాజకీయంగా కూడా నేను నిలదొక్కగలిగిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంటే మీకు కిరణ్ అన్న అంటే ఈ ఊర్లో అంటే భువనగిరి పరిధిలో అంటే మీరు అన్నతోటి ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి అంటే ఎట్లాంటి పనులు అంటే పూర్తి అవగాహన ఉందా కిరణ్ అన్నకు ఈ అన్ని గ్రామాల పైన? ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో కూడా ఆయన చేసినటువంటి పని ఏది మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే తరిమి కొట్టాలనే దాని మీద ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను అడగండి, ఆయన చేసినటువంటి సహకారం ఎమ్మెల్యేలు అందరికీ ఎరక. ఇలా అందరు ఎమ్మెల్యేలు కలిపేయాలి, ఆయనను టికెట్ కావాలని వాళ్ళు హైకమాండ్ నుంచి ఎమ్మెల్యేలు కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి నాయకుడు యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా తుంగతుర్తిలో 25 రోజులలో టికెట్ వచ్చినటువంటి దళిత బిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే శామిల్ గారిని అక్కడనే వండుకుంటూ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి వచ్చి అదే కాన్స్టిట్యూన్సీలో ఉండి ఆయనకు చేదోడు వాదోడు ఉండి ఇలా ఆయన గెలుపుకు ఆయన ఒక ప్రత్యేక కారకుడు అయ్యిండు. ఇలా ఆయన 50,000 మెజార్టీతో గెలిచిండంటే దాంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర చాలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల లోపల పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇప్పటికే మొన్న ఎన్నికలలో చూసుకుంటే అంటే ఇక్కడ కొంతమంది లీడర్లు అంటే సఖ్యత లేదు అనేది ఒక మాట వినబడుతుంది. సఖ్యత లేదనేది మొన్న ఎన్నికలలోనే నిర్ధారణ అయింది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేలు గెలిచిరు, 7 ఇట్లల్లో 6 ఎమ్మెల్యేలు గెలిచిరంటే సఖ్యత ఉందా లేదా అనేది ఆ గెలుపులోనే తెలుస్తుంది. మళ్ళా ఏదో 5,000 2,000 మెజార్టీ కాదు, ఏ ఒక్కరు కూడా 50,000 మెజార్టీకి తగ్గకుండా ఇవాళ మా ఎమ్మెల్యేలు అంతా గెలవడం జరిగింది. ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి పథకాలను చూస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డికి పోటీ అనేది ఉండదనేది
నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ పథకాలు ఏమన్నా పని చేస్తాయంటారా ఎలక్షన్లలో? ఖచ్చితంగా 100% పనిచేస్తాయి. ఎందుకంటే మహిళలు ఇలా బస్సు ఎక్కుతురు, వాళ్ళ జేబులో వాళ్ళ దగ్గర 500 ఉంటే 500 మళ్ళీ ఇంటికి పోతున్నాయి. అంటే రూపాయి ఖర్చు కాకుండా మళ్ళీ వాళ్ళు ఇంటికి పోతున్నారు. అంటే మహిళలు నమ్మకస్తులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. వాళ్ళు పథకాలు కూడా పనిచేస్తాయి, 100% పనిచేస్తాయి. మరి బూర నరసయ్య గౌడ ఓట్ల నాకు ప్రధానంగా నాకే అవి ప్లస్ అవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాటిని ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి కూడా ఆయన గౌడ ఓట్లు అనేది అడగొద్దు. ఎందుకంటే ఆయన ఎంపీ ఉండి ఈ గౌడ సమాజానికి చేసింది ఏం లేదు, ఒరగబెట్టింది కూడా ఏం లేదు. ఎందుకంటే గౌడ్లు అనేటోళ్ళు తాటి చెట్టు ఎక్కడం అంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎక్కడము. అట్లాంటి చాలామంది కింద పడి చాలామంది పరిస్థితులలో ఘోరం ఉన్నా కానీ ఏ ఒక్కరోజు కూడా ఎలాంటి గౌడ బిడ్డలను కూడా ఈయన ఆదుకున్నది లేదు. వాళ్ళకు ఎలాంటి సహాయం కూడా పెద్ద చేసింది ఏం లేదు. అదేవిధంగా గౌడ సామాజిక వర్గంలో కూడా రాజకీయంగా చాలా క్రియాశీలక పాత్ర ఉంటుంది. గ్రామాలలో కూడా ఓ ఎంపీటీసీనో, ఓ సర్పంచ్నో, ఓ జడ్పీటీసీనో, ఓ కౌన్సిలర్నో కూడా ఈయన చేసింది కూడా ఎవరిని లేదు. ఏ పార్లమెంట్ 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఈయన నేను ఓ ఎంపీటీసీని చేసినా, నేను ఒక సర్పంచ్ని చేసినా అనేది కూడా ఆయన ఏడలేదు. ఆయన ఎంపీ అయినంత వరకే ఆయన వరకే తప్ప ఆయన గౌడ సామాజిక వర్గాన్ని చేసింది లేదు. ఆయన అసలు ఓటు అడుగుతుండంటే ఆయనకే ఇక ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే గౌడ్స్ అనేటోళ్ళు చాలా నిబద్ధతతోటి గ్రామాలలో ఎంతో కొంతమందికి ప్రతి గౌడు ఎంతో కొంతమందికి ఏదో రకంగా ధైర్యంగా కొంత కుటుంబాలకు ఉంటాడు. ఆయన ఒక ఎంపీ ఉండి కూడా గౌడ సామాజిక వర్గాన్ని ఏనాడు కూడా ఆయన పట్టించుకోలేదు. బీసీల ఓట్లే నాకు ప్రధానంగా ప్లస్ అవుతాయని మాట్లాడుతున్నాడు. బీసీలు అందరు వేస్తారా, మరి కిరణ్ అన్న వైపు ఉంటారా? బీసీలు అనేది కిరణ్ అన్న అనేది సబ్బండ కులాలకు ఇలా పనిచేయాలని ఒక మంచి సంకల్పంతో కిరణ్ అన్న వస్తున్నాడు. ఇలా ఆయన ఓన్లీ గౌడ సామాజిక వర్గం అనేది బుర్ర నరసయ్య గౌడ్ వస్తుండు. మరి మిగతా కులాలు కూడా ఆలోచన చేస్తాయి. ఏంటంటే మరి ఆయన గౌడ్లు ఒక్కలే సరిపోతుందా, మరి మిగతా కులాలు మరి మేము మా ఓట్లు అవసరం లేదా? ఇదివరకు మేము ఓట్లేస్తే గెలిపించిన బుర్ర నరసయ్య గౌడ్కి ఇలా మా కులాలు ఎందుకు అక్కడికి వస్తలేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా దానికి బుర్ర నరసయ్య గౌడ్కు బుద్ధి చెప్తారు మిగతా కులాలు కూడా ఖచ్చితంగా. అన్న రామకృష్ణ అన్న ఎవరన్నా మీది? మాది ఎవరన్నా లోకల్ అంటే రుద్రాంచర్ల. ఎట్లుందన్న ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేసినట్టున్నారు? ఈసారి ఇక చూసినాం, ఇంతకుముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరినీ చూసినాం కానీ వాళ్ళతోని మనకేం ఉపయోగం లేదు. మన ఊరిని కూడా ఏం డెవలప్ చేయలే, వాళ్ళ పాలన మాకు నచ్చలే. ఈసారి కాంగ్రెస్ వైపే మా అడుగులు వేద్దామని దృఢంగా సంకల్పించినాం. కాంగ్రెస్ అంటే ఇప్పుడు చామల కిరణ్ అన్న ఉన్నాడు, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి మల్లేష్, క్యామ మల్లేష్. ఈ ముగ్గురులో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనుకుంటా? ఇక బూర నరసయ్య గౌడ్ని చూసినాం. అప్పుడు కూడా ఏం డెవలప్మెంట్ ఉందన్న, మాకు కూడా ఇక్కడ ఫండ్స్ కోసం అని పోతే కూడా ఆయన కూడా కొద్దిగా మనకు హెల్పింగ్ చేయలే. కానీ ఈసారి చామల కిరణ్ కుమార్ అన్నకే మా ఓటు వేయాలి. ఎందుకంటే యువతరానికి రేపు మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నా, లేకపోతే మనం మన పార్లమెంట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలన్నా చామల కిరణ్ కుమార్ అన్న వస్తేనే మనకేమన్నా అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. మా యువతరం కూడా, మా పొరగాలు కూడా మొన్ననే డిస్కషన్ చేసినాం ఈ విషయంలో. పొరగాళ్ళు అంతా అన్న వైపే ఉన్నారు. ఈసారి మా ఓటు చామల కిరణ్ కుమార్ అన్నకే పక్క. ఆయన కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు. ఎప్పుడన్నా ఇటు సైడ్ ఇక వస్తుండు రెగ్యులర్గా. అంటే ఆయన కూడా ఇంత నియోజకవర్గాన్ని కవర్ చేయాలి కదా, వస్తుండు మంచిగా రెగ్యులర్గా వస్తుండు మా దగ్గర కూడా. మొన్న కూడా వచ్చిపోయాడు, మంచి హామీలు ఇచ్చిండు, మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుందాం తమ్మి అని చెప్పిండు. ఇక ఆయన ఎమ్మడే నడదామని ఆలోచన చేస్తున్నాం. అంతేనా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 100 రోజుల పాలన 100 రోజుల పాలన దిగ్విజయంగా మంచిగుండే. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా ఇండ్ల అంతా అవినీతి చేసి పాడేసిళ్ళు. సీఎం బిడ్డనే గంత అవినీతి చేసింది, చూసినావా? ఏం లాభమే అన్న. ఇప్పుడే కదా బాలంతా మనది, ఇంకా ముందుకు పోవాలి. 100 రోజులే కదా, 5 ఏళ్ళ వరకు మళ్ళీ ఇంకొక 10-15 ఏళ్ళు మనమే ఉంటాం అధికారంలో అన్నట్టు చేస్తుండ్రు రేవంత్ అన్న. ఈ రేవంత్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మంచి పనులు చేయాలి, ప్రజలల్లో ఇంకా ఆయన కీర్తిని ఖ్యాతిని గడించాలి.
మంచి భవిష్యత్తు, యువతరానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని ఈ ఈ మీ వల్ల కోరుకుంటున్నా. ఇప్పుడు బీసీలు అంతా బీసీలకు ఓట్లు వేయాలని అంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కులం ఎక్కడి మతం ఎక్కడిదే, ఈడ అంతా ఏం లేదు. పని చేసే నాయకుడిని చూసి ఎన్నుకోవాలి అంతే. మనకి పని చేస్తాడా లేదా, పని చేస్తాడంటే ఓటు గుద్దేయాలి అంతే. కులం మతం ఎక్కడిదే, ఈ కాలంలో ఏం పెట్టొద్దు. యువతకు భవిష్యత్తు కల్పించాలి, భరోసా ఇవ్వాలి. అట్నే రైతులను కూడా మంచిగా చూసుకోవాలి. అట్లా మనకి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఓటేయాలి. కానీ కులం మతం చూసి క్యాస్ట్ ఫీలింగ్లా అట్లా ఎవరు కనపడతారు ఈ ముగ్గురు ఇట్లా? అట్లా నాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కనబడుతుంది కదా, అందుకే కదా ఆయనకు ఓటేయాలని బలంగా నమ్ముతున్నాం. ఓకే, అంటే ఈసారి పక్క గన్ షాట్ ఆయననే. మీరు వేస్తారా ఇంకా 10 మంది? నాతోటి 10 మందిని కలుపుకొని పోతా. నాతోని వీలైనన్ని ఓట్లు ఆయనకే ఇప్పిస్తా. నా మద్దతుని ఈ రకంగా ఆయనకు కూడగట్టి ఆయనను గెలిపేయడానికి ప్రయత్నం చేస్తా. ఇట్లా మరి గౌడ బిడ్డ అని చెప్పేసి మన సామాజిక వర్గం గౌడే. మీరు గౌడేనా? గౌడే. నరసయ్య గౌడు మరి ఇక సామాజిక వర్గంకి వేస్తే మనము అభివృద్ధి వైపు అడుగులు ఎట్లేసినట్టు అవుతుంది. ఈడ మనం ఏం కులం మతం ఏం చూడొద్దు, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి అంతే. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఏం పేరే? రాజశేఖర్ గౌడ్ అన్న. గౌడు. ఎక్కడ ఏ ఊరు మీది? పెద్రాంచర్ల గ్రామం, జనగామ నియోజకవర్గం అన్న. జనగామ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతానే అన్న, ఎవరు ఓటేద్దాం అనుకుంటారు? చామల కిరణ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేద్దామని అనుకుంటున్నాను. అంటే ఎందుకన్నా, ఎందుకు కిరణ్ అన్న కోటేద్దాం అనుకుంటారు? ఆయన గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి యువకులకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ అండగా ఉంటుండు. వైద్యంలో కానీ ఏ విధంగానైనా విద్యా సాయంలో కానీ అందరికీ అండగా ఉంటుండు. ఆయనకు తోచిన సాయం చేస్తూ అందరినీ కలుపుకొని పోయే గుణం ఉన్నది కాబట్టి యువ నాయకుడు కిరణ్ అన్న గెలిస్తే ఈ ప్రాంతం, భువనగిరి ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుందని మేము ఆకాంక్షిస్తున్నామన్న. అంటే వేరే అభ్యర్థులు, అంత బలమైన అభ్యర్థులు ఎవరు లేరా మరి? అంతా ఇదివరకు చేసిన వాళ్ళే కదా అన్న. ఇప్పుడు గౌడ సామాజిక వర్గం అంటున్నారు మీరు. గత 2014 నుండి 18 వరకు బూర నరసయ్య గౌడ్ చేసిండు. గౌడ సామాజిక వర్గానికి ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదు. అంటే గౌళ్ళంతా నా వెంటనే ఉన్నారు. అది ఆయన భ్రమ అన్న, అది ఆయన భ్రమ అంతేనా? గౌడ బిడ్డలు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ అన్న నాయకత్వంలో, చామల కిరణ్ అన్న నాయకత్వంలో కొద్దిగా మా గౌళ్ళకి ఏమన్నా న్యాయం జరుగుతుండొచ్చు అనేది వాళ్ళకు ఉన్నదన్న. గౌడ సామాజిక వర్గం మొత్తం బూర నరసయ్య గౌడ్ వైపు ఉన్నది అనేది ఒక భ్రమ. అది అంటే బీసీలో ఓట్లంతా నాకే వేస్తారు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. లేదన్న, అదేం లేదు. నాకు తెలిసి 75% కిరణ్ అన్నకు వెన్నుదండు ఉంటామని యువతరం కానీ, మిగతా పేద రైతులు కానీ, పేద బిడ్డలు కానీ అందరూ మా జనగామ కాన్స్టిట్యున్సీ మొత్తం 75% కిరణ్ అన్నకు అండగా నిలవాలని ఉన్నారు. అంటే గత ఎన్నికలలో బీజేపీ ప్రభావం ఇక్కడ స్థానికంగా జనగామలో ఎట్లా డిపాజిట్ గల్లంత అయిందన్న బీజేపీ క్యాండిడేట్కు 2018 లోక్సభ ఎలక్షన్లలో భువనగిరి అభ్యర్థికి. ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా డిపాజిట్ గల్లంత అయింది. ఈ ప్రాంతంలో బీజేపీ వచ్చుడు అనేది ఒక అపోహ. మోడీని చూసి ఓటేయరు అని అడుగుతున్నారు. ఇక వాళ్ళు మస్తు స్వార్థంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్తుండొచ్చు అన్న. ప్రజలకు తెలిసి ఉండాలి ఏ ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రతిఫలాలు దక్కాయి, పేదవానికి ఏ వర్గానికి ఎంత న్యాయం జరిగింది అనేది పేదలకు తెలుసు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బీజేపీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఏదో ప్రగల్భాలు వాళ్ళకి 8 సీట్లకు పరిమితమైంది. అదేవిధంగా కాంగ్రెస్ అయితే ఏ విధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణ ఇచ్చిన తల్లికి రుణం తీర్చుకుంటా అని అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదేవిధంగా 15 నుంచి వెళ్ళి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వస్తాయని మేము కూడా అనుకుంటున్నామన్న. మా ప్రాంతంలో కూడా అదే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభావం ఎట్లుండబోతుంది? బీఆర్ఎస్ ప్రభావం లేదన్న. బీఆర్ఎస్ పార్టీల వాళ్ళందరూ టికెట్లు ఇస్తేనే వద్దని కూడా రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది తెలంగాణ ప్రజానికం మొత్తం అని. అందులో ఉన్న కడియం శ్రీహరి కానీ, కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది బీఆర్ఎస్ ఏడో అడుగంటిపోయిన నీరులాగా అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికి అయితే ఈ ఎన్నికల లోపల కిరణ్ అన్న గెలవబోతున్నాడు. 100%, 200% చామల కిరణ్ అన్న యువ నాయకుడు పార్లమెంట్లో అడుగుపెట్టనున్నాడు. 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో భువనగిరి ప్రాంతం నుండి ఎదురులేదంటారు. ఎదురులేని నాయకుడు.
రైట్ నమస్తేనే. ఏం పేరు? మహేశ్వర్ గౌడే. మహేశ్వర్ గౌడ్. ఇక్కడ భువనగిరి ఎంపీ ఎన్నికలలో 3 పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటారు? చామల కిరణ్ అన్నకు. ఎందుకంటే మా చిల్లరాల మునిగిపోయిన భూములకు కూడా వరి పంటలకు కూడా ఆయన వచ్చి కొంత ఇంతో అంతో సాయం చేసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి పదవులు లేనప్పుడే లేనప్పుడే ఆయన రాజకీయానికి రాకుంటూ వండుకుంటూ కూడా చేసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన నిలబడుతుండంటే ఆయనకు సహకరించడం మా అందరి ధర్మం. అంతే అంటారు. ఖచ్చితంగా గెలిపించుకుంటారా? ఖచ్చితంగా మరి అందరు గౌళ్ళు అందరూ మా గౌడబిడ్డ భూవర నరసయ్య గౌడ్ని గెలిపిస్తాం అని చెప్పేసి ఏదో అంటున్నారు అందరూ. గౌళ్ళ అందరూ అని కాదు, ఇప్పుడు మరి చిల్లరాల మునిగిపోయిన వాళ్ళందరికీ ఈయన సాయం చేసిన వాడు ఉన్నాడు కదా. మరి అన్నప్పుడు ఆయనకు కూడా చెయ్యాలి కదా. ఆయననే గెలిపించుకుందాం అనుకుంటున్నాం. అంతేనా? అంటే మీ పొలం మునిగిపోయినప్పుడు అంటే ఎన్ని ఎకరాలు మునిగిపోయింది? 2 ఎకరాలు మునిగిపోయింది. 2 సార్లు మునిగిపోయింది. ఒకసారి మునిగిపోయినప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము ఏదో సాయం చేస్తామని కేసీఆర్ కూడా ఫండ్స్ రిలీజ్ చేసిర్రు, కలెక్టర్కి ఆర్డర్ కూడా ఇచ్చిర్రు. సరే వస్తాయి కదా అని అనుకున్నాం, కానీ అవి కూడా రాకుండా మళ్ళీ దాన్ని బంద్ చేసి మళ్ళీ వాళ్ళే రిటర్న్ విత్డ్రా చేసుకోరు డబ్బులు. అంతే. ఇప్పుడున్న వ్యవసాయదారులకు ఎవరికి ఇచ్చింది లేదు. టీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసి ఇప్పుడున్న బీఆర్ఎస్ మన బీజేపీ లీడర్లు ఏమన్నా వచ్చారా? వాళ్ళు ఏం రాలే అప్పట్లో. ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా? మరి మీరు వస్తారు, కానీ వాళ్ళని ఎవరు ఇప్పుడు గుర్తిస్తారు? వాళ్ళది పువ్వు గుర్తు గుర్తించారు కదా. ఇప్పుడు అప్పుడు లేనప్పుడు వచ్చి సాయం చేసిర్రు అంటేనేమో గిరి చేసిర్రు గిరి అనుకుందాం. ఇప్పుడు ఎలక్షన్ల కొరకు చేస్తుర్రు అంటే అది ఎలక్షన్ల కొరకు అన్నట్టే కదా. కిరణ్ అన్న అయితే వచ్చిండు, ఆయనకు చేతనైనంత మందం కొందరికి సాయం చేసిపోయిండు. ఏది మునిపోయి ఏడుస్తున్నారు. ఒక్కొక్కరికి 1-2 లక్షల 2 ఎకరాల 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరికి. వచ్చే పంట నాశనం అయిపోయింది. కాబట్టి ఆయన తోసినంత ఒక 5-6 ఊరికి ఇచ్చిపోయిండు. మా దగ్గర ఇచ్చిపోయాడు. రాపురం మొత్తం మునిగిపోయిన వాళ్ళకు 5-6 వేలు అయితే ఇచ్చిపోయాడు. ఈ బూర నరసయ్య గౌడ్ ఎన్నడు కనవాలి ఏటు మొక్కన మరి? మాకు ఇక్కడికి వచ్చి అయితే ఏ వర్క్ ఏం చేయలేదు మరి. అంతే. ఎప్పుడు వచ్చింది కూడా లేదు. రాపురం అయితే వచ్చింది లేదు. అంతేనా? ఏ పని మీద వచ్చింది అయితే లేదు. అంటే ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు కానీ మరి ఇక వస్తే వాటిని అడుగుతారు, వాళ్ళకి తోసింది అడుగుతారు వేయరు అని వేస్తారా మరి? ఎవరు ఇక వాళ్ళ ధోరణిగా మాకు సాయం చేసిన వాళ్ళకి మేము వేయకపోతే మందికి ఎందుకు వేస్తాం అనుకుంటాం. అట్లా అనేది. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరే? కుమార్. నా పేరు సాయిబైన శివకుమార్. ఏ ఊరు అన్న ఇది? రాఘాపురం. అన్న ఇక్కడ భువనగిరి ఎంపీ ఎలక్షన్లల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేద్దాం అనుకుంటున్నాను. కిరణ్ అన్న కోటేద్దాం. అవును. ఎందుకన్నా? ఇంతకుముందుకు మాకు ఇక్కడ చెరువులో వాటర్ లేనప్పుడు ఆ కాలువ సహాయానికి అన్న ఆర్థిక సహాయం చేసిండు. దాంతో మాకు చెరువులో నీళ్ళు వచ్చినాయి. ఇంతకుముందుకు ఆపద కూడా అన్న వస్తాడు, ఆదుకుంటాడు మమ్మల్ని. అందుకే మేము కిరణ్ అన్న గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఈ బీఆర్ఎస్ లీడర్లు ఎప్పుడు రాలేదు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. బీఆర్ఎస్ లీడర్ తెలియదు. బీజేపీ లీడర్ ఎవరికైనా? ఇంతకుముందుకు ఎంపీగా చేసిండు కాబట్టి తెలుసు కొంచెం. అప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ చేసిండు ఆయన? ఆ ఊరికి ఇంతవరకు రాలేదు. ఆయన ఏ విధంగా మాకు సహాయం చేయలేదు. బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా ఉన్నాడు. అప్పుడు ఏమన్నా పనులు చేసిండు ఇక్కడ? ఎటువంటి పనులు చేయలేదు మా ఊరికి. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి నిలబడ్డాడు కదా. అవును. కానీ మాకు చామల కిరణ్ రెడ్డికి మేము ఓటేస్తాం. ఎందుకంటే మాకు ఇంతకుముందుకు ఆర్థిక సహాయం చేసిండు. ఆపదన్న ఎవరైనా చనిపోయినా కానీ ఎంతో ఆర్థిక సహాయం అందిస్తాడు. ఏ పదవి లేకపోయినా వచ్చిందంటూ. అవును. ఓకే. అట్లాంటి ఆయన గెలిపించుకుంటాం అంటారు. రైట్. ఏం పేరు నీ పేరు? అశోక్. ఏ ఊరు అది? రాఘాపురం. మరి పార్లమెంట్ ఎన్నికలలో ఏ అభ్యర్థి కోటేద్దాం అనుకుంటారు? మాకు ఆనాటి నుంచి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మాత్రం ఈ కిరణ్ అన్నే ఎక్కువ ఊరుకు తిరుగుతుండు, ఈ పల్లె తిరుగుతుండు. ఏదైనా అప్పుడు గోదావరి నీళ్లు రానప్పుడు కూడా రావాలని కొట్లాడితే కొంత డబ్బులు కాలువలు తీయడానికి ఇట్లా ఖర్చు కావాలంటే కూడా కొంత సాయం చేసిండు ఆయన. అప్పటి నుంచి అయినా కిరణ్ అన్న వస్తుండు, ప్రతి గ్రామానికి తిరుగుతున్నాడు. ఆయనకే ఓటేద్దామని మేమంతా ఆలోచనలోనే ఉన్నాం.
ఎందుకే ఇప్పుడు మీకు కిరణ్ అన్నకి ఎందుకు ఓటేయాలనుకుంటారు? ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు కదా. బూర నరసయ్య గౌడ్ ఇదివరకు ఎంపీ కూడా చేసిండు. ఎంపీ చేసింది కూడా ఆయన ఏమున్నా గౌడ వాళ్ళని పోతే కూడా ఎవరిని ఏ గౌడ సంఘ పోలను చూడలేదు. ఈ గౌడ వాళ్ళని రాగానే చేయాలన్నా నేను చేసేది ఉందా అనే గౌడ పేరు చెప్పుకొని వస్తున్నారు అనే మాటలు కూడా చెప్పిండు ఆయన. అట్లా అన్నాడా? ఇప్పుడేం మరి గౌళ్ళు అంతా నాకే ఓటేస్తారు. ఇప్పుడు గౌళ్ళని నాకే వేస్తారు అనుకుంటే ఏ గౌడ్స్ కూడా ఆయనకు రెస్పాండ్ లేరు. అప్పటి నుంచి కూడా ఆయనకు ఎవరు లేరు. ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గాలిలో వచ్చినట్టు వస్తుంది కాబట్టి ఆయన తీసుకొచ్చి లేవెట్టారు తప్ప ఆయన గెలిచినాక కూడా ఏ ఒక్కరికి కూడా ఆయన అటెండ్ కాలేదు. ప్రతి కాడ కూడా ప్రతి ఊర్లో కూడా బూర నరసయ్య గౌడ్ ఎంపీ గెలిచిండు అనే దాని మీదే తెలుసు. కానీ అప్పటి వరకు ఇప్పటి వరకు ఆయన ఎన్నడూ ఏ ఊరికి వచ్చి కూడా ఏ సాయం అందలేదు, ఏ ఒక్కరికి కూడా ఏ చేయలేదు. ప్రతి మండలం మొత్తంలో కూడా గౌడ సంఘాలు ఉన్నాయి. గౌడ సంఘాలు కూడా ఏదో మన గౌడ బంగ్లా కట్టుకుందామనో ఏదో సంఘం కట్టుకుందామని పోయినా కానీ ఎవరిని రెస్పాన్స్ చేయలేదు. గౌడ అప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిండు కదా ఎంపీగా, ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో నిలబడ్డాడు. ఈ బీజేపీ నుంచి అంటే మన ఏరియాలోనే బీజేపీ అనేది చక్కగా లేదు. మా ఆలేరు మండలంలో బీజేపీ అనేది ఎప్పుడు క్యాండిడేట్ లవాడాలంటేనే లవాడకపోయేది ఎప్పుడు. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా ఆయన సరే లవాడ్డా కానీ బీజేపీ అనేది మా ఏరియాలో రాదు. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రాదు. ఏమున్నా అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు మధ్యలోనే ఉన్నది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గెలిపించుకుంటేనే ఏమన్నా పనులు అయితే ఆయన ఆలోచన మీద మోడీని చూసి ఓటేరు నాకైనా అడుగుతాండు ఆయన. ఆ మోడీ చేసింది కూడా లేదు. ఆయన 2000 ఇస్తా అంటుండు. ఇంతవరకు ఎవరు అకౌంట్లో పడలేదు. ఎవరికో 100గా 10% అకౌంట్లో మీ అకౌంట్లో పడ్డాయి 15 లక్షల రూపాయి కూడా పడలేదు. ఆయన ఆనాటి నుంచి చెప్తుండు కానీ ఇంతవరకు ఎవరికి రూపాయి పడలేదు. ఎవరో ఊరికో నలుగురికి పడుతున్నాయి తప్ప మిగతా అన్నీ వేస్ట్గానే ఉన్నాయి. అంతేనా? అంటే మోడీ అంటే ఇక్కడ కిరణ్ అన్న గెలిచిండు అనుకో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అంటున్నారు. కాంగ్రెస్ రావాలా బీజేపీ రావాలి? ఈసారి ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. సెంట్రల్లో కూడా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ద్వారా కూడా ఏ పనులైనా అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం అన్ని పథకాలు అందుతాయి. ఇప్పుడు అందుతానే ఇప్పుడు కూడా 100 రోజులు అవుతుంది కదా. 100 రోజులు అవుతుంది. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు పింఛన్లు కూడా పెడతా అంటుండు. మనకు బస్ సౌకర్యం ఇచ్చిండు అందరికి. గ్యాసులు ఇచ్చిండు. గ్యాసులు కూడా 500 మాఫ్ చేసిండు. కరెంట్ బిల్లు 200 యూనిట్లు అంటే ఇప్పుడు కట్టేటోళ్ళే లేరు. ఇక్కడ అప్పుడు వచ్చినాయి అంటే ఒక 1,00,000 రూపాయల దాకా జమ అయ్యేది. ఇప్పుడు 10,000 కూడా కట్టేటోళ్ళు లేరు. ప్రతి ఒక్కరిది కరెంట్ బిల్లు లేకుండానే మాఫ్ చేసిండు. ఈ 6 గ్యారంటీలు మంచి 100 రోజుల పాలన ఎట్లా? 100 రోజుల పాలనలో మంచిగా నడుస్తున్నాయి. ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా నడుస్తున్నాయి. కేసీఆర్ కంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ ఏ గ్యారంటీలు ఇచ్చింది ఇప్పుడు ఏం రాలేదు. దళిత బంధు అన్నాడు, మా ఊర్లో ఒకరికి రాలే. ఇక ఆయన టీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు తెలుసా? ఇప్పుడు నిలబడ్డాయన పేరు ఆయన మొత్తానికే తెలియదు. ఇప్పుడు నిన్నయాల పేరు చెప్తున్నారు. ఆయన ఎవరో కూడా తెలియదు. ఏదో మల్లేష్ యాదవ్ అని నిన్నయాలు అంటారు. కానీ ఆయన ఇంతవరకు మరి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మరి ఎన్నడూ కనవాలే. కొత్తగా తీసుకొచ్చారు. ఆయన పోటీలో లేనట్టే. ఆయన పోటీలు ఉంటే ఆయన ఎవరు అనేది తెలియదు. అంతేనా? మీకు అంతా అంటే కిరణ్ అన్న అప్పుడప్పుడు వచ్చి కిరణ్ అన్న ఈడికి మా ఊరికి ఒక 50 సార్లు రావచ్చు అంతే. అట్లా అన్ని గ్రామాలు ప్రతి గ్రామం తిరిగిండు. ఇటు కోనపాకు వచ్చిండు, ఇటు పసరమట్ల పోయిండు, చేర్యాలు తిరిగిండు, జనగాంలో తిరిగిండు, ఆలేరుకు వచ్చిండు. చాలా ఊరుకు తిరిగిండు ఆయన. ఈ కాన్స్టేట్లలో మొత్తానికి ఊరుకు తిరుగుతుండు. ఎప్పటికీ 10 ఏళ్ళ నుంచి కంపల్సరీ మా వాడిని కూడా ఆయన వెంబడే తీసుకుపోయిండు. మా వాడు అప్పుడు ఆవులు పెట్టుకుని ఏదో పని చేసుకుంటా ఉండరా అంటే కూడా ఇక ఆయన వచ్చిన నుంచి ఆయన వెంబడే తిరుగుతుండు. సరే ఇక ఆవుల పని కంటే కూడా ఆయన ఇప్పటి వరకు ఆయన స్థాయికి ఆయన ఏదో ఎంపీటీసీకి వెళ్ళవాడి చేసిండు. కిరణ్ అన్ననే ముందు తిరిగి లేవడం అని చేపించిండు. ఫస్ట్ వార్డు మెంబర్గా లేవడం అంటే వార్డు మెంబర్గా గెలిచిండు. అటెన్క ఎంపీటీసీ లేవెట్టిండు. వార్డు మెంబర్ రాజీనామా చేసి కూడా ఎంపీటీసీని మళ్ళీ ఆయననే లేవెట్టిండు. ఆయన ముందు తిరిగి చేస్తేనే గెలిచిండు. ఓకే ఓకే. మొత్తానికైతే కిరణ్ అన్నకు ఓటేస్తామంటారు? మేము ఖచ్చితంగా కిరణ్ అన్నకే ఓటేస్తాం. మేము ఎంతో అంతో మా ఊర్లో కొందరు పక్క ఊర్లకు కూడా ఎంతో అంతో సాయం చేసిండు. అంతగానం తిరిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎంపీగా లవాడ్డోళ్ళు ఏ వ్యక్తి కూడా అంతగానం తిరిగిన వాళ్ళు లేరు ఊరుకు.
రైట్. మిగిలిన వాళ్ళు అయితే కొత్త ఆయన టీఆర్ఎస్ ఆయన తెలియదు అంటారు. ఆయన మొత్తమే తెలియదు, నేను కాదు ఇంకా ఊళ్ళో ఎవరికి కూడా తెలియదు, ఏ ఊర్లో తెలియదు. ఆయన బీజేపీ ఆయన ఏమో అంతకుముందు అంతకుముందు నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయన పేరు అంతే. నిలబడి బాగా పనులు చేసిండా మరి? ఏ పని చేసింది లేదు ఆయన, అంతే ఉట్టి కథ. ఒట్టి కథ. ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మయ్య గౌడు. ఏం పేరు నీ పేరు? లక్ష్మయ్య గౌడు. లక్ష్మయ్య గౌడ్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, మొన్నదాకా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు ఎవరో కోట్ వేసారు? అప్పుడు ఇక ఏదో అప్పుడు నడిచిన పార్టీకి వేసినాం. ఇప్పుడు మాత్రం మాకు కిరణ్ అన్న ఇటో అటో అంతో ఇంతో సావులకో బతుకులకో వస్తుండు, చెడు మంచి ఆలోచిస్తుండు, చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరినీ కూడా ఆలోచన చేస్తుండు. అట్లాంటప్పుడు మనం ఆయనకే రేపు రాహుల్ గాంధీకి ఓటు వేయాలి, కిరణ్ అన్నకు ఓటు వేసి గెలిపించాలి. కిరణ్ అన్న గెలిపియాలి, రాహుల్ గాంధీని ప్రధానం చేయాలంటావు, అంతేనా? ఇప్పుడు మరి ఎవరికి పోటీ ఉన్నది ఇక్కడ? ఇప్పుడు ఏమన్నా బీజేపీకి ఆయన బుర్రనరసే కానీ మేము వేయం, ఇదివరకు కూడా ఏం చేయలే. ఆయన ఎంపీ అయ్యి గవర్నమెంట్ కూడా ఏం చేయలే ఆయన, అంతేనా? ఏం పని చేయలేదు. అసలు ఈ ఊరు అనేది కూడా ఆయన తెలియదు, ఈ ఊరే తెలియదు ఆయనకు, అంతేనా? గవర్నమెంట్ అందరు నాకే ఓటు వేస్తారు. ఎందుకు వేస్తారు? చేసిన వానికి వేస్తాం మేము. మరి గౌళ్ళు మా కులపోళ్ళు అంతా నాకే ఓటు వేస్తారని అంటున్నాడు. పని చేసినావు నిష్పెట్టి నువ్వు కులం కావచ్చు, ఎట్లా వేస్తాం మేము? నువ్వేం చేసినావు చెప్పు. అంటే అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నాడు కదా. 5 ఏళ్ళ నుండి శూన్యం, ఏం చేయలే మాకు. ఇప్పుడు కూడా గెలితే ఏం చేయడం అంటారు? ఇప్పుడు కూడా ఏం చేయలేడు ఆయన, ఏం కాదు ఆయనతో కూడా. ఆయన గెలవాడు, ఆయన గెలవాడు. పుసుక్కన అంత మాట అంటే గెలవాడని చెప్తున్నా, ఇక సాబే చెప్తున్నా, గెలవాడు ఆయన. గెలవాడు. ఆయన కోటేసినట్టు లేరు కదా. పువ్వు అంటేనే వేయరు, అంతేనా? అరే నన్ను చూసి ఒకటి వేయరు అంటాడు కదా ఆయన. మోడీని చూసి ఒకటి అంటాడు ఆయన భ్రమ. మోడీని చూసి ఒకటి వేయరు అంటాడు ఆయన. కరెక్టే కదా, ఆయన భ్రమ. మోడీని చూసి ఏం వేస్తాం? ఆయన మా కేంద్రంలో ఆయన ఉంటాడు. ఎవరిని అడగాలి ఏం పనులకు? కిరణ్ అన్న అయితే మనకు ఊకే అందుబాటులో ఉన్నాడు, చెడుకు మంచికి అన్నిటికీ వస్తుండు. ఆపతికి సాపతికి సత్యనారాయణ కింద బియ్యం లేకుండా పైసలు ఏ రూపంగానో ఒక సాయం చేస్తాడు. ఆయన కోటేస్తామంటారు. మా కొడుకు వాడు తాడుమేకే పడిపోతే పడేస్తే కూడా మా సడగుని కొడుకు 50,000 ఇచ్చిపోయాడు. తాడెక్కుతా అంటే నడువు విరిగిపోయింది, ప్రమాదవశాత్తు పడిపోతే. ఇంకా హాస్పిటల్ ఏమైనా ఖర్చు అయితే కూడా ఇస్తా అని చెప్పాడు, చేస్తా సాయం కూడా అని చెప్పాడు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ వచ్చినాక ప్రభుత్వంలో గ్యారంటీలు అందుతానే మీకు? ఇప్పుడు అయ్యే కాడికి అయినాయి సార్. ఇప్పుడు కొత్త సంసారం అన్నీ కూడా ఒకసారి కావాలంటే ఎవరి నుంచి కాదు, నాతో కాదు వాళ్ళతో కాదు, వెళ్తాడు. ఆ ఏటి కొన్ని అమలు అయినాయి, ఇంకొన్ని చేస్తా అంటాడు, చేస్తాడు. వెనక ముందు అవుతాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిలబడరు, మరి వాళ్ళకి ఓటు వేసేటట్టు ఆయన ఎవరో మాకు గుర్తు కూడా లేదు, ఇంతవరకు మాకు తెలియదు కూడా తెలియదు. బీఆర్ఎస్ నుంచి నిలబడ్డా ఆయన గుర్తు కూడా తెలియదు, క్యాండిడేట్ కూడా తెలియదు. అంతే. కిరణ్ అన్న కోట ఎత్తా అంటారు, వేస్తాం. కిరణ్ అన్న గెలిపించుకుంటా అంటారు పక్కా ఇక్కడ. కిరణ్ అన్న గెలిపించుకుంటారా? కిరణ్ అన్న. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? మల్లేశా. మల్లేశా? ఏ ఊరు మీది? కొలనిపాక. ఈ జైన మందిరం. కొలనిపాక జైన మందిరం. మావీరు భగవాన్. ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కానీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం? ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డికి. చేయి గుర్తుకు. అప్పుడు కూడా ఐలేకు అందరం వేసి గెలిపించినాం, ఈయన కూడా గెలిపిస్తాం కొలనిపాకల మొత్తం వేసి. అంతేనా? ఎందుకు మరి ఎందుకు ఓటేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కారోళ్ళు పువ్వు గుర్తోళ్ళు ఉన్నారు కానీ కారోళ్ళు వేసి మొత్తం సర్వనాశనం చేసిరు. ఇక్కడ సర్వనాశనం చేసిరు కొలనిపాకను. కారు గుర్తోళ్ళు. కారు గుర్తోళ్ళు చేయి కిందికి పెట్టే. మరి పువ్వు గుర్తు నుంచి బూర నరసయ్య గౌడ్ నిలబడ్డాడు. ఆయన ఆయన గెలవాడు. ఎక్కడ గెలవాడు? ఆయన గెలవాడు. అంతేనా? ఉట్టిగా అంతేనా? కిరణ్ అన్నకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటాను? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆడున్నది, పనులు అవుతాయి, రోడ్లు అన్నీ అవుతాయి. మాకు రోడ్డు ఇబ్బంది అవుతుంది, చెరువు వాగుల నీళ్ళు రాక ఇబ్బంది అవుతున్నాయి, వర్షం నిండిపోతున్నాయి. ఏమైనా చేసిండా మీకు కిరణ్ అన్న? కళ్యాలు ఇచ్చిండు అంజేలు గుర్రానికి సామాన్ ఆయనదే. అంతేనా? ఈ గుర్రంకు మొత్తం మేకప్ అంతా? మేకప్ మొత్తం ఆయనదే. అంతేనా? ఇచ్చిండు. గుర్రం మీద టాంగలెక్కి ఫోటో దిగిండు, మాకు ఎంతో అంత సాయం చేస్తుండు. మళ్ళీ గెలిస్తే మాకు లోన్ అని ఇప్పిస్తా అని ఆశ. మొత్తం ఏంది అది సపోర్ట్ చేస్తుందా కిరణ్ అన్నకి? ఇది కూడా మాకు ఇంతవరకు లోన్ లేవు గుర్రమ్మలకు, అందరికి ఇస్తారు కానీ మాకు లేదు. అదే టీఆర్ఎస్ వాళ్ళు ఇంటారు కానీ మాకు ఏది లేదు. ప్రతి ఒక్కటి అలాగే చెందుతున్నాయి. ఇట్లా టాంగ్ కొట్టి బతున్నాం 30-40 ఏళ్ళ నుంచి. ఓ 20,000 30,000 సాయం చేస్తాం అన్న ముచ్చట్లేదు.
ఎవ్వలేమి ఇవ్వలే. కిరణ్ అన్న గెలిస్తే మీకు ఏమన్నా చేస్తాడని ఆశ చేస్తాను ఉందా? నమ్మకం. గా లోన్ అని ఇప్పిస్తాడు. ఇద్దరు ఇప్పుడు ఆయన ఉండు ఇద్దరు కలిసారా మాకు గుర్రమ్మని 50,000 లోన్ ఇచ్చారని బతాంగా ఎంతో అంతో ఆ, కట్టుకోమని కట్టుకున్న నెలకు 2,000 3,000 కట్టాలని కడతాం. అట్లా అట్లా ఒకసారి ఏదైనా ఒక పని అవుతుంది మాకు. ఇప్పుడు బండి చేపిస్తే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. ఎంత అవుతుంది ఇప్పుడు వీటికి? ఇప్పుడు టాంగా చేపిస్తే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఇది. గుర్రం కొనాలంటే 50,000. రోజుకి ఎంత దొరుకుతాయి దీని మీద? పబ్లిక్ వస్తే 100 200 300 400 అంతకని ఎక్కువ ఏముంది. ఎందుకంటే అప్పటి నుంచి జమ నుంచి కొడుతున్నామని కొట్టుడే. ఇప్పట్లో ఎవ్వరు ఇదే మీ జీవనాధారం? ఇదాని జీవనాధారం. ఆ, ఇక కొద్దిగానే దానికి 2 కిలో శనగలు తేవాలి. ఆ. దానికి ఏం తిండి పెడతారు? శనగలు దానా పచ్చిగడ్డి. మరి దాని ఖర్చు దానికే అవుతుంది. దానికి ఒక 300 200 కొడితే దానికి అవుతాయి. ఒక 500 కొడితే 300 ఇంట్లోకి పోతాయి. మేము బతాం. ఇక వేరే అప్పని చేయి వచ్చిన వాటికి వేరే పని చేయాలంటే సాధన అవుతలేదు. ఇప్పుడు 40 ఏళ్ళ కొట్టవాటి ఆలేరు గిడికి నడిచేది ఆటన కిరాయి ఒక మనిషికి అక్కడి నుంచి ఇక్కడికి. ఒక గుర్రం 3 సార్లు. ఎంత ఉన్నప్పటి నుంచి టాంగా నడుపుతారు? 15 సంవత్సరాల నుంచి కొడుతున్నా. 15 నెక్కరు. అప్పుడు ఎంత ఉండే టాంగాకు 60 పైసలు గుర్రం ఆలేరు నుంచి ఇడికి. 60 పైసల నుంచి స్టార్ట్ నడుపుతున్నా. ఆఖరికి రూపాయి అయింది. రూపాయి పోయి రూపాయిన్నర అయింది. రూపాయిన్నర 2.5 అయింది. బంద్ అయినాయి. ఇక ఆటోలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, బంద్ అయినాయి. ఇప్పుడు ఇది ఎటు నడిపితే పైసలు తీసుకుంటావు నువ్వు? ఇక్కడ కోట్లింగాల గుడి పోతాం. ఇట్లా గుడి చుట్టూ రౌండ్ దింపుతాం. ఆటోలలో మీరు బంద్ పెట్టిరా? ఆ గుడి కొనియం. గుడి కొనియం రౌండ్ కొనియం. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా 10 టాంగాలు. 10 టాంగాలు. మీది యూనియన్ లెక్క? యూనియన్ లెక్క ఉన్నది. చుట్టి నడుస్తుంది మాది మామూలుగా. అప్పుడు 100 టాంగాలు ఉండే. అప్పట్లో 100 టాంగాలు 300 గుర్రాలు ఉండే. ఒక్కరికి 3 గుర్రాలు 2 గుర్రాలు ఉండే. ఒక గుర్రం పొద్దున్నాక నడవాలి. ఆలేరు గిడికి అంటే 6 కిలోమీటర్ పోవాలి, 6 కిలోమీటర్ రావాలి. 2 మాటలు పోయించాక దాన్ని ఇప్పి ఇంకో దాన్ని కట్టేది. అట్లా మాకైతే ఎవ్వరు ఇంతవరకు అయితే ఈ లోన్ ఇస్తాం గిది ఇస్తాం అని మాకు ఎవ్వరు సహాయపాలే. సర్పంచ్ సహాయపాలే, ఎవ్వరు సహాయపాలే. గుర్రానికి కళ్యాలు ఇప్పించిండు. కిరణ్ ఇప్పించిండు. ఇప్పుడు ఆయన ఒకటే మాకు 2,500 ఉంటుంది ఒక్కొక్క దానికి. 2,500 సామాన్ ఇప్పించిండు. ఒక్కొక్క బండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి 10 బండ్లకి ఇప్పించిండు. ఆయన గెలిస్తే మీకు ఉపయోగపడుతుంది. ఏమైనా లోనాన్ని ఇప్పిస్తాం. ఎవరైనా మేసం పట్టుకోపోతే మేము ఇట్లా ఉట్టుకొని బతున్నాం ఈ లోనాన్ని ఇప్పి అంటే ఇప్పిస్తారు. మాకు ఇంతవరకు ఎవరు ఆయనకే ఇస్తాం. అందరం బూర నరసయ్య గౌడ్ నిలబడ్డాడు. ఆయనకు 1 కోటి ఓటు ఎవరికి వేయం, ఆయనకే ఇస్తాం. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. నేను ఒక్కని కాదు, నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు ఆయనకే ఇస్తాం. మా కొడుకు కూడా కాంగ్రెస్లోనే ఉండే. యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు 4 సంవత్సరాలే. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం కాలే? ఎవరు రూపాయలే. చచ్చిపోతే మల్లాపురం కాడ యాక్సిడెంట్ అయితే రూపాయలే. అప్పుడు కోంటెంకటేట అన్నతో తిరిగింది. ఫంక్షన్ హాల్ మీటింగ్ అయితే అలానే ఆయనతో తిరిగిండు. ఇక అప్పుడు ఆయన గెలిపించారు. అంతా పోరా జూతు కలిసి గెలిపించారు. అప్పట్లో ఈ కారు గుర్తు ఆయనకు తెలుసా? ఎవరు నిలబడరు? కారు గుర్తు నుంచి ఎవరు నిలబడరు తెలుసా? మాకు తెలియదు. అయ్యా తెలియదు. ఎవరు ఈనాటగా మల్లికార్జున మల్లేశ్వర నాట టీఆర్ఎస్ ఆడిక్కడ ఆయనకి ఏమేరు కానీ ఆడ తెలియదు. అంతేనా? నరసయ్య గౌడ్కు ఇక ఆయన అంతా మేము చూడలేదు. మల్లికార్జున కుర్మనే ఉన్నట కానీ ఆయన ఇవ్వని తెలియదు. అంతేనా? ఇప్పుడే అనుకుంటున్నాడు 4-5. ఎప్పుడన్నా ఇటు వచ్చిర్రా? ఆయన ఎన్నో రాలి ఇక్కడ ఎన్నో రాలే. మా ఆయన ముఖమే తెలియదు మాకు. నరసయ్య గౌడ్ వచ్చిండు ఎప్పుడన్నా? ఎన్నడు రాలి? ఇవ్వాలి రా. మాకైతే ఆయన ఇంతవరకు ఇక్కడ అవుకోలే. అంతే. ఎవరు వచ్చి మాకు సాయం చేసినాడు ఇవ్వలేరు. ఆయన ఒక్కడైతే 2,500 సామాను ఇప్పించిండు. నిలబడక ముందుకే ఇప్పించిండు. అడగక ముందుకే. ఓకే ఓకే. ఇక ఆయన గెలిపించుకుంటే సహాయపడతాడని బాధ. మా కొడుకు చచ్చిపోతేనే టీఆర్ఎస్ 1 రూపాయి అయ్యలేదు. కాంగ్రెస్లో తిరిగినాయి. ఇప్పుడు ఓట్లకు వస్తారు అడుగు మరి. మాకు వాళ్ళకి ఎరికే అడుగుతా తిడతావా? కాదు వీళ్ళు ఓటు వేయరని. అంతేనా? మొన్ననే ఆపిరు మన ఇంటింటికి 1000 రూపాయలు మంచిగా. అరే వీళ్ళు ఓట్లు అటే పడతాయంటే మీకు ఇస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మీ కూడా మేము వద్దంటావా? అందరు జనానికి ఇచ్చినప్పుడు అందరు ఇవ్వాలి అని వెళ్ళి అయింది. తెల్లారి వచ్చి ఇచ్చిపోయారు. ఏం పేరు నీ పేరు? నా పేరు రాములే. రాములు. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఇది అంటే రాఘాపురం. ఎట్లా ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి.
ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటాను? ఏ పార్టీకి ఇప్పుడు ఫస్ట్ వేసిన పార్టీకే వేస్తాను ఆయన. ఫస్ట్ దేనికి వేసినావు? చేయి గుర్తుకి వేసిన బీర్లైలేకి వేసిన మొన్న. ఇప్పుడు కూడా ఎవరు ఎంపీ నిలబడ్డా ఎమ్మెల్యే నిలబడ్డా ఆయనకే వేస్తా ఓటు, చేయి గుర్తుకే వేస్తా. మళ్ళీ చేయి గుర్తుకే ఓటేస్తా. ఇప్పుడు అంతకుముందు అంటే ఎందుకు గంతగానో చేయి మీద ప్రేమ నీకు? ఇక ఆయన ఏదో మేము అడిగినాము, ఆయన మాట ఇచ్చిండు, ఆ మాట ఆయన నిలబడతాడా అన్నాడు. గ్యారంటీలు ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు, గ్యారంటీలు 6 గ్యారంటీలు అని ఇచ్చిర్రు కదా. ఆ 6 గ్యారంటీలు ఎట్లా మంచిగా పని చేస్తానే? ఇచ్చారు. బస్ ఫ్రీ అన్నాడు, బస్ పెట్టిండు. ఏదో ఇంకా గ్యాస్ అన్నాడు, గ్యాస్ అది చేసిండు. కరెంట్ అన్నాడు, కరెంటు చేసిండు. అయ్యా ఇక రేపు ఏదో కూరగాయల ఖర్చు అని 2500 ఇస్తా అన్నారు మహిళలకు. ఇంకా అది ఇంకా రాలేదు, అమలు కాలేదు. ఇప్పుడు చెయ్యి ఆయనకే ఇస్తా అంట. చెయ్యి ఆయనకే ఇస్తా. ఇప్పటికి మరి బీజేపీ తరఫున నిలబడ్డ ఆయన ఒక ఆయన ఉన్నాడు, బూర నరసయ్య గౌడ్ సార్ అని. ఇక ఏ నరసయ్యకి వెయ్యను ఆయన అంతే. పువ్వు గుర్తే? పువ్వు గుర్తే వెయ్యా. అయ్యా ఎన్నడూ వేయలే, ఇప్పుడు కూడా వెయ్యా. అంతే. అంతేనా? రైట్. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు ఉప్పలే. ఏ ఊరే? ఈ ఊరే రావాపురం. రావాపురం. ఇక్కడ మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు కోటేద్దాం అనుకుంటాను? మనకు పని చేసిన మనిషి కావాలి. ఎవరు మీకు పని చేసిన మనిషి? అంటే ఇదివరకు ఆయనకు ఏం లేకున్నా కానీ వచ్చి మాకు ఊళ్ళో కూడా ఇటు కొన్ని సందర్భాన వచ్చి మాకు కొన్ని ఆదుకున్నాడు కూడా. ఎవరు? ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఊళ్ళోకి వచ్చి మన పంట నాశనం అయితే కానీ. మీ పంట ఏమైనా మునిగిపోయిందా? వరి చేను మునిగింది, పత్తి మునిగింది. మాకు ఇక్కడ మన మహేష్ గౌడ్ కానీ మహేశ్వర్ గౌడ్ కానీ వచ్చి మనకి మమ్మల్ని ఆదుకున్నాడు. పైసలు ఇచ్చిరా? ఆర్థికంగా ఆదుకున్నాడు. మరి ఇప్పుడు నిలబడ్డరు కిరణ్ అన్న, చేయి గుర్తు తరపున నిలబడ్డాడు. సరే. మళ్ళీ బూర నరసయ్య గౌడ్ సార్ బీజేపీ తరపున పువ్వు గుర్తు తరపున నిలబడ్డాడు. పువ్వు లేడు, గివ్వడు. ఇంతవరకు వచ్చి ఈడ వచ్చి చేసింది లేదు, ఏం ఎలబెట్టింది లేదు. అంతేనా? అంతకుముందు 5 ఏళ్ళు ఉండే కదా ఆయన. ఆయన గెలిచింది గుర్తా, ఈ ఊరికి ఏం చేయలేదు కూడా, ఏం రాలేదు కూడా. రాలే. ఏంటంటే అది కేసీఆర్ పున్నాను ఏదో గెలిచిండు అంతే తప్ప అది ఏం ఎలబెట్టలేదు, ఏం అది చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మరి కేసీఆర్ పార్టీ తరఫున కూడా ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన తెలుసు? ఆయన పేరు మనకే తెలియదు. ఆయన ఎవరో తెలియదు. టీఆర్ఎస్ తరఫున తెలియదు. బీజేపీ తరఫున నరసయ్య గౌడ్ మతిగా నిలబడతారు. ఏ పార్టీ వాడు కూడా ఏ పార్టీ వాడు మతిగా నిలబడతారు. ఎన్నడూ రాలే ఇటు ముఖానికి ఆయన? రాలే. రాలే. కిరణ్ అన్న వచ్చేదా మీ దగ్గరికి? వచ్చిండు కూడా, వచ్చిపోయిండు కూడా. మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది 100 రోజులలో? వెళ్తుందంటే ఎవరు జర అంతా ఎవరు చేసుకోవాలి కదా, కొత్త ఉండు కాబట్టి ఏదన్నా అన్నీ తెలియాలి కదా, మంచిగా చెడు. వస్తానే మీకు 6 గ్యారంటీలు? కాలే, ఇంకా కరెంటు ఒకటి పెట్టిండు, ఒక బస్సు ఒకటి పెట్టిండు అని ఇంకా కావాలి, ఇంకా చేస్తారా? సరే, ఈ ఎన్నికలలో అయితే ఎవరు కొట్టేద్దాం ఇక? మనకి కిరణానికే వేయాలి. కిరణానికేనా? సరే, ఓకే. ఏం పేరు నీ పేరు? శ్రీశైలం. ఇప్పుడు మరి భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు నిలబడుతున్నారు. ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటాను? చేయి గుర్తు. మరి బూర నరసయ్య గౌడ్ పువ్వు గుర్తు తరపున నిలబడ్డాడు బీజేపీ. అంతేనా? ఎవరిని అంత మాట అంటే అంటే ఎందుకు? ఆయన సార్ మీద కోపమా, పార్టీ మీద కోపమా? పువ్వు గుర్తు మీద కోపం. పనులు చేయలేదు అంతే. ఆయన గెలిచిండుగా ఇంతకుముందు, గెలిచినప్పుడు ఏం చేయలే? పనులు చేయలేదు, ఏం చేయలేదు, పనులు ఏం రాలేదు. మరి మళ్ళీ నిలబడ్డాడు. నిలబడ్డా కానీ వాళ్ళకి ఏం చేయికేస్తారా? ఎట్లా అనిపిస్తుంది పాలన, 100 రోజుల పాలన కాంగ్రెస్ది? కొన్ని గ్యారెంటీ ఉన్నాయి, కొన్ని ఇంకా కాలే, కొన్ని అయితే అంటాడు. ఇంకా కొన్ని అయ్యేటి ఉన్నాయి, కొన్ని అయితే అంటాడు. అయితే అవి కూడా అవుతాయి. బీఆర్ఎస్ అయినా తెలుసా? ఎవరు నిలబడరు? కార్ పార్టీ వాళ్ళు తెలియదా? ఎవరిని కార్ పార్టీ నిలబడ్డా తెలియదు. బీజేపీ నుంచి ఇప్పుడు బూర నరసయ్య గౌడ్. మీ ఓటు ఎవరికి ఉంటుంది ఇక? కాంగ్రెస్. ఏమైనా ఎప్పుడన్నా నచ్చిండా కిరణ్ అన్న ఇటు సైడ్? అప్పుడు వచ్చిపోయాడు మీ దగ్గరికి ఏమన్నా ఆపసంపదికి వస్తాడా? అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సరస్వతి. సరస్వతి. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి,
మూడు పార్టీలు నిలబడ్డారు, ముగ్గురు అభ్యర్థులు. ఎవరు కోటేద్దాం అనుకుంటాను? మేము కిరణ్ అన్నకే ఓటేస్తాం. కిరణ్ అంటే చేయి గుర్తు. చేయి గుర్తుకే, కాంగ్రెస్. కాంగ్రెస్కే. ఎందుకమ్మా, ఎందుకు ఓటేద్దాం? మాకు కిరణ్ అన్న చాలా సాయం చేసిండు ఇక్కడ. ఇక్కడ పదవి మీద లేనప్పుడు కూడా మా కొడుకు అప్పటి నుండి కూడా కాంగ్రెస్నే తిరిగిండు. తిరిగి కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తగ్గ పోరున్నా కానీ మా కొడుకు ఎంపీటీసీగా గెలిచిండు. ఎంపీటీసీగా గెలిచిండు అప్పుడు తగ్గ పోరున్నా కానీ. ఇక అప్పటి నుండి కిరణ్ అన్న మా ఇంటికి వచ్చుడు పోడు అన్నిటికీ. ఇక మా కొడుకు కూడా ఆయనతోటే మంచి పేరు, తిరుగుడు, ఇట్లా పొలాలు అన్ని నీళ్ళు వచ్చి ఎండిపోయినా అందరికి డబ్బులు ఇచ్చుడు, ఇక్కడ వచ్చి మా ఊరికి వచ్చి పెట్టుబడి అన్న మునగకుండా అట్లా చేసిండు. మా కొడుకు పెండ్లికి కానీ పిల్లల ఫంక్షన్కి కానీ అన్నిటికీ ఎంటర్ అయ్యి వచ్చి మంచిగా రెడ్డిస్ అన్న గౌరవం ఏం లేదు. మన మనసు లెక్క మంచిగా చిన్న ఫంక్షన్ చేసినా మా ఇంటికి వచ్చి పోతాడు. అంటే రెడ్డి అనే ఫీలింగ్ లేదు, ఏం లేదు. డబ్బున్న ఫీలింగ్ రెడ్డి ఏం ఉండదు. మంచిగా వచ్చి ఇంత ఊరైనా వచ్చి మా ఇంటి ముంగట మా చిన్న అమ్మాయి ఫంక్షన్ చేసినాం. వచ్చి మా ఇంటి ముంగట కూడా ఒక గంట సేపు వెయిట్ చేసి కూర్చొని హ్యాపీ బర్త్డే చేస్తే మా కుల వాళ్ళతోటి కూర్చొని హ్యాపీ బర్త్డే చేసి కేక్ కోసి వెళ్ళిండు. ఊళ్ళోకి వస్తాడు. ఊళ్ళో కూడా అందరూ వ్యవసాయాలు పెట్టుకొని బాగా నీళ్ళు వచ్చినాయి వర్షాలు పడి మొన్న 4 గంటల కింద. అందరు మునిగిపోయి చెల్లరా బాధపడుతుంటే కూడా ఒకరికి ఇట్లా సాయం చేసి 10,000 20,000 ఇచ్చిపోయి. వేరే పార్టీలో రాలేదా? అట్లా అట్లా సాయం ఎవ్వరు రాలే. వేరే పార్టీలో కూడా అధికారం ఉన్నోళ్ళు కూడా ఇయ్యలే. తెలుసుకోను ఊళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ అయినా వచ్చి ఇచ్చిండు. అప్పుడు ఏ పదవిలో లేడు అన్న, లేకున్నా ఏ పదవి లేకున్నా వచ్చి అభిమానంతో అరే వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కదా ప్రశాంత్ ఇచ్చిపోదాం డబ్బులు వాళ్ళ కానీ మా వాడు చెప్పకుండా ఆయన అడిగి ఇచ్చిపోయాడు. ఏ పదవి లేకున్నా వచ్చిపోతున్నాడు. ఇప్పుడు బూర నరసయ్య గౌడ్కును కిరణ్ అన్నకు మధ్య పోటీ కనబడుతుంది. మేము చాలా మంది మాత్రం కిరణ్ అన్నకే సపోర్ట్. అంతే అంతే. ఆయనకి మేము కూడా 4 ఊళ్ళు తిరిగి కూడా కిరణ్ అన్నకే సపోర్ట్ చేస్తాం. ఇంకో 4 చెప్తారంట. చెప్తాం. ఇంకా 10 మందిని కానీ గుంజుకొస్తాం. అంతే అంతే. మీరు చేసుడే కాకుండా మేము చేసుడే కాకుంటే మా బంధువులు కానీ ఊళ్ళే కానీ మేమే చాలామందికి వాడుకున్నాము. కిరణ్ అన్నతోటి కూడా నా కొడుకు అన్ని కష్టాలు వచ్చినా కొన్ని ఊళ్ళల్లో గుళ్ళు కానీ దేవతలకు కానీ ఇప్పించిండు డబ్బులు. ఆయన పదవి మీద లేకున్నా కానీ అన్ని సాయం చేసిండు కాబట్టి అన్ననే గెలవాలి, అన్నకే ఇవ్వాలి, అన్ననే గెలిపించుకుంటాం. ఏం పేరు నీ పేరు? నా పేరు బొంకూరు లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ని. అయితే ఫస్ట్ బుర్రనరసయ్య గౌడ్ గెలిచినప్పుడు మేము కూడా పనిచేసినాం. వీడికి వచ్చి 2-3 సార్లు చెప్పినాం. మా రాఘపురం జనగాంబాంటి రోడ్ కావాలని 3-4 సార్లు చెప్పినా మాకు రోడ్ తెప్పియలే, పట్టించుకోలే. మొత్తం మాకేం పని చేయాలి ఇక్కడ. అయితే కిరణ్ కుమార్ ఎవరు కాబట్టి చేస్తాడని మాకు ఆలోచన ఉంది. ఆయనకు మేము ఓటు వేస్తాం. కిరణ్ అన్నకి ఓటేస్తారు. చేయి గుర్తుకు. ఇప్పుడు ఈ బూర నరసయ్య గౌడ్ ఇటు ముఖాన్ని వచ్చింది లేదు. అప్పుడు సునీత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమె కూడా మా దిక్కు వచ్చి ఏం పని చేయలేదు. మా బిల్ రైలే గారు మంచిగా వచ్చాడు. మాకు అన్ని నీళ్ళ ప్లాంట్ చెప్పిండు, అవి చెప్పిండు, క్యాన్లు ఇచ్చిండు. ఆయనకు మేము ఓట్లు వేసినాం. ఆయన మంచి మెజార్టీ మీద గెలిపించాడు. ఈ 100 రోజుల సంది ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చినప్పుడు? కాంగ్రెస్ ఇక వాళ్ళు అనుకున్న కాడికి హామీలు అన్నీ ఇప్పుడు 1-2 ఉన్నాయి. ఇంకా పింఛన్ ఒకటి ఉన్నది, అవి చేస్తా అని చెప్తుడు. ఎలక్షన్ కోడ్ వాళ్ళు కాబట్టి లేకపోతే ఈ నెల అది కూడా పెట్టు. ఇవన్నీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కరెక్ట్ చేసిండు. ఇక అది ఒకటి చేస్తే అయిపోతుంది పింఛన్. మీరు మాజీ సర్పంచ్ అంటున్నారు కాబట్టి మీకు రాజకీయంగా పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఇప్పుడు కిరణ్ అన్న అయితే మీరు బాగుంటుంది, గెలుస్తాడు, పని చేస్తాడు. ఆయన పని చేస్తాడు, ఏ పదవి లేకపోయినా వచ్చి ఇదివరకు కూడా చేసిండు. ఇదివరకు వచ్చిండు, మాకు నీళ్ళ గురించి సాయం చేసిండు. ఇక్కడ నీళ్ళు రాకుండా కూడా మాట్లాడిండు, అన్ని సాయాలు చేసిండు. ఎప్పుడన్నా ఈ ఊరికి వచ్చి మందులు ఇచ్చినా? వచ్చిండు, మస్తు సార్లు వచ్చిండా. మొన్న బీర్లైల గురించి కూడా వచ్చి మాట్లాడి మాకు అని చెప్పాడు. ఆయన గెలిచి బూర నరసయ్య గౌడ్ మళ్ళీ గెలిపియాలని అన్నా అని అంటాడు కదా. ఎవరో అట్లా గెలిపించారంటే ఎవరెవరు ఇష్టం అది ఉంటుంది. మేమైతే చాలా బూర నరసయ్యకు మేము వేస్తున్నాం. ఇప్పుడు అప్పుడు ఒకసారి వేసినాం, మాకేం పనులు చేయలే. ఇప్పుడు కిరణ్ అన్న జర ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు అనేది మాకు ఆలోచన ఉంది. ఆయనకు మేము ఓట్లు వేస్తాం కిరణ్ అన్నకు. ఏం పేరు నీ పేరు?
వెంకట నరసయ్య. వెంకట నరసయ్య. ఎట్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మొన్న ఎమ్మెల్యేలకు ఓటు వేసినావా? వేసినాం. ఎవరికి ఓటు వేసినావు? రేవంత్ రెడ్డికి వేసినాం. రేవంత్ రెడ్డికి వేసిర్రు. అంతా అదే వేసినాం. చేయి గుర్తుకు వేసినా అంటావు. ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తావే? వాళ్ళు ఎట్లా అంటే నాకు చదువు రాదు, శాస్త్రం రాదు. ఇక రాబిడ్డ అయితే పోతూనే ఉంటాం. ఎవరు ఇప్పుడు మీకు పువ్వు గుర్తు నుంచి బూర నరసయ్య గౌడ్ నిలబడ్డాడు, చేయి గుర్తు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు, ఇక కారు గుర్తు నుంచి మల్లేష్ యాదవ్ అని నిలబడ్డాడు. ఏమో ఇప్పుడు మాకు అవన్నీ తెలియదు అంటే కానీ ఇప్పుడు మేము ఒక్కటే. దేనికి ఓటు వేస్తావే? ఇప్పుడు మా పెద్ద మనిషితో ఎట్లా అంటే కట్టేస్తాయి. ఏమంటాడు మీ పెద్ద మనిషి? ఏమంటాడు? అట్లా ఇంకేం ఇట్లా అంటాడా? అట్లా అంటే ఎట్లా అంటాడు? చేయి గుర్తుకేనా? వేస్తాం. పువ్వు లేదా? పువ్వు లేదు, ఏది లేదు. మేము ఇంతవరకు ఆ పువ్వుతో గెలవలేదు. అంతేనా? ఇక్కడ పువ్వు గుర్తులే అని మీ ఊళ్ళే ఉన్నది కానీ మేము వేయలే. మరి అంతే ఉటికతేనా? అన్న ఏం పేరా? సాంబరాజ్ అన్న. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తారు అన్న? చామల కిరణ్ కుమార్ రెడ్డికి. కిరణ్ అన్న. కిరణ్ అన్నకే. అంటే పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది ఎట్లా? పోటీ అంటే ఉంటుండలేదు కానీ కిరణ్ అన్నకైతే పక్క. ఎందుకు? ఆయన బూర నరసయ్య గౌడ్ ఏం పని చేయలేదు మీకు అంతకుముందు? ఆయన ఏం చేయలేదు మాకు. ఏం చేయలేదు? ఆయన ఎవరో కూడా తెలియదు మాకైతే ఇప్పటి వరకు. ఎవరు అంతకుముందు 5 ఏళ్ళు ఎంపీ కాదు? చేసి వచ్చు కానీ ఎవరు తెలుసు ఆయన. ఎవరు తెలియదు మాకైతే కిరణ్ అన్న. కిరణ్ అన్న వస్తాడా ఎప్పుడన్నా ఇటు? వస్తాడు మాకు అందరికి సాధక బాధకాలు కూడా చూస్తాడు. ఎవరికి ఏమన్నా ఆపద అంటే వస్తాడు, అన్నిటికీ చేస్తాడు. చేస్తాడు పక్క. ఇప్పుడు కారు గుర్తు, బీజేపీ పువ్వు గుర్తు అవన్నీ వేస్ట్, ఏం నడవదా? చేయి గుర్తు పక్క, కిరణ్ అన్నకు చేసుడు కూడా పక్క. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లేష్ వస్పరి. అన్న ఏ ఊరు మీది? రాగాపురం. ఇట్లా ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు కొట్టేద్దాం అనుకుంటాను? ఎవరికి? కిరణ్ అన్న చేయి గుర్తుకేస్తానా? చేయి గుర్తుకా? ఇంకా వేరే అభ్యర్థులు నచ్చలే మరి నీకు? నచ్చలే. కిరణ్ అన్న ఇప్పుడు దాదాపు 9 ఏళ్ళ నుండి చేస్తుంది, అలానే ఉన్నాడు. అన్న ఇక్కడ అంతా అందరు సేవలు చేస్తుంది కాబట్టి అన్నకే చేస్తాను నేను. చాలా మంది వేస్తారు అన్న, చాలా మంది వేస్తారు, ఈ ఏరియాలో మొత్తం వేస్తారు అన్నకే. అంతేనా? ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఉన్న అభ్యర్థులు ఏమన్నా పోటీ ఉండదా అన్నకు? ఉండదు, ఏముండదు. ఉండదా? ఉండదు. మరి అందరూ బీసీలంతా మాకే ఓటేయాలని బూర నరసయ్య గౌడ్ అంటున్నారు. బీసీలు క్యాండిడేట్ పట్టేస్తారు కానీ బీసీలు అనేది ఏమున్నది? అంతేనా? మనిషిని చూసి వేయాలి. ఎప్పుడన్నా వచ్చిండా కిరణ్ అన్న మీ ఏరియాకు? వచ్చిండు, మస్తు వస్తుండు. ఏమన్నా సాయం చేసిండా? చేస్తుండు. ఇప్పటిదాకా ఏ పదవి లేదు కానీ మరి ఆయనకు, ఆయన కూడా లేకుండా చేస్తుండు కానీ ఇంకా ఉంటే ఇంకా గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాడని ఆలోచన. గెలిస్తే ఇంకా బాగా చేస్తాడు. మొన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? ఏమైనా పథకాలు అందుతానే మీకు? అందుతున్నాయి అన్న. ఇప్పుడు సిలిండర్ 500కు కరెంటు, ఉచిత కరెంటు 500 సిలిండర్ వస్తుందిగా, మంచిగానే ఉంది. ఇక మరి బూర నరసయ్య గౌడ్ పువ్వు పార్టీ తరపున నిలబడ్డాడు, మరి అది ఎట్లుంటుంది? పువ్వు లేదు లేదా బూర నరసయ్య లేడు, ఎవరు లేడు. చేయి గుర్తే అన్న కన్ఫామ్ వస్తుంది. చేయి గుర్తే వస్తుంది. ఏం పేరు? విజయ్. ఏ ఊరు మీది? ఇదే కొలన్పాకి. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? ఇప్పుడైతే యువతకే వేస్తున్నాం. ఎవరికి ఓటేస్తారు? కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ అన్న ఎందుకన్నా? ఆయన యువకుడు, ఆయన చాలా రోజుల నుంచి మేము ఫాలో చేస్తాం కదా. ఫాలో చేస్తున్నాం. ఆపోజిషన్లో ఉన్నప్పటి నుంచి చూస్తే ఆయన అసెంబ్లీ దగ్గర దెబ్బలు పడ్డప్పటి నుంచి ఇట్లా ఆయన ఎప్పటికి ఫాలో చేస్తాం. ఇటు వచ్చిండు ఎప్పుడన్నా? వచ్చిండు. ఇప్పటికి 3-4 సార్లు అన్నదానం చేయించింది. ఇక్కడ కొలన్పాకు వచ్చింది, షాప్ కాడికి వచ్చింది. ఇక్కడ ఈ జైన మందిరం దగ్గర 7 దాకా వచ్చిండు. ఇక్కడికి వస్తాడా? జన్మదినం వచ్చినప్పుడు వచ్చింది. సోమేశ్వర టెంపుల్, ఈ టెంపుల్కి వచ్చేసి. మరి బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి మల్లేష్, ఆయన అయితే మాకు తెలియదు కానీ బూర నరసయ్య గౌడ్ ఇంతకుముందు చేసాడు కదా, గెలిచిండు కదా ఇంతకుముందు. ఇక్కడికైతే మేము 5 ఏళ్ళలో రాంగ్ ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి 5 ఏళ్ళల్లో ఆయన గెలిచినప్పుడు ఎప్పుడు ఇటు సైడ్ రాలేదు, చాలా అసలు రాలేదు. కిరణ్ అన్న మీకు అప్పుడప్పుడు కనబడతాడు, వస్తాడు. ఆయన మేము ఎప్పటికీ అటు ఇట్లా ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఫాలో చేసేది కదా ఆయన. అంతేనా? అపోజిషన్లో ఉన్నప్పుడు అసెంబ్లీ దగ్గర ఇట్లా దెబ్బలు పడ్డప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినా ఇప్పుడు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఏమైనా పథకాలు అందుతున్నాయా? 6 గ్యారెంటీ ఇట్లా ఏదన్నా ఒక పథకం అయితే కంపల్సరీ అందుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ పాలన? ఇప్పటికైతే పర్వాలేదు కదా. పర్వాలేదా?
కిరణ్ అన్న కోటేస్తా అంటారు. కిరణ్ అన్నని గెలిపించుకుంటారు అయితే. కంపల్సరీ నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు మేకల ఉపేందర్. ఏ ఊరు అన్న? మాది రాఘవాపురం గ్రామం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని. అవునా, ఎట్లా అంటే ఎట్లున్నాయి ఎన్నికలు, ఎట్లా జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? ఎవరి మధ్యలో పోటీ ఉండబోతా ఉన్నది? ఈ పోటీ అంటే ఇప్పటి వరకు యువత చాలామంది చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఉత్సాహంగా పనిచేస్తారు కాబట్టి ఆయనకి చాలామంది వేస్తారు. 90% చామల కిరణ్ కుమార్ రెడ్డి పక్క గెలుస్తాడు. ఆయన గెలుస్తాడు అంటే అంటే ఎందుకు ఆయనను గెలిపించుకోవాలనుకుంటారు? ఆయన అధికారం లేకున్నా కానీ ఒక గత 9 సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కానీ ఆయన ఒక యువకుని లెక్క సైనికుని లెక్క కాంగ్రెస్ పార్టీకి చాలా కాంగ్రెస్ పార్టీ ఆపదలు ఉన్నా కానీ అక్కడ పోయి పని చేయడం కానీ ఇంకేమైనా చేయడం కానీ అలానే యువతను చాలా ప్రోత్సహించడం కానీ ఇందులో చాలా శక్తివంతంగా పనిచేస్తారు కాబట్టి ఆయనకి చాలామంది యువత కూడా పాలన చేసే అవకాశం చాలామంది. ఆయన గెలిచే అవకాశం చాలా 90% ఆయన గెలుస్తారు. అంటే బీజేపీ నుంచి బీసీలు అందరూ మేము బీజేపీకి ఓటేయాలి అని చెప్పేసి బూర నరసయ్య గౌడ్ అంటున్నాడు. బీజేపీ నుంచి అంటే బూర నరసయ్య గౌడ్ ఆల్రెడీ పార్టీ ఉండొచ్చు, తర్వాత పార్టీ మారినాడు 2000 కానీ ఆయనకు అనుకూలంగా చేసుకున్నాడు. కిరణ్ కుమార్ అంటే ఆయన గత 20 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ ఒకటే పార్టీ నమ్ముకున్నాడు, ఒకటే పార్టీ నమ్ముకున్నాడు కాబట్టి అధిష్టానం కూడా గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా గెలవబోతుంది కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన పార్టీలు మారినంటారు బూర నరసయ్య గౌడ్ పక్క. ఇప్పుడు ఆయన దేశంలో మోడీ అభివృద్ధి చేస్తాడు, నన్ను చూసి మోడీని చూసి ఓటేయి అని అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఊరే ఉందన్న, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. మా ఊళ్ళో ఒక 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లల్లో బీజేపీకి 9 ఓట్లు పడ్డాయి. 1000 ఓట్లల్లో 9 ఓట్లు పడ్డాయి మా ఊళ్ళే రాఘవాపురంలో. మా కాంగ్రెస్ పార్టీకి 500 పడ్డాయి, 600 పడ్డాయి. అదే బీజేపీకి 9 ఓట్లు పడ్డాయి కేవలం. దాన్ని బట్టి మీరే ఆలోచన తీసుకోవచ్చు. అంతేనా? అంటే ఇక్కడ భువనగిరిలో బీజేపీ ప్రభావం ఏం లేదండి? ఏం లేదు. కిరణ్ కుమార్ చాలా పక్కా గెలుస్తారు 100% గెలిపించుకుంటారు మీరు పక్కా. రైట్ అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు దూసరు ఉప్పలయ్య గౌడ్. ఉప్పలయ్య గౌడ్ ఎక్కడన్నా? అది ఓబుల్ కేశాపురం, జనగాం మండల్, జనగాం జిల్లా. ఓకే అన్న. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? మేము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేస్తాం. అత్యధిక మెజార్టీతో కూడా మా జనగాం కాన్స్టిట్యూషన్ నుంచి దాదాపు 20,000 మెజార్టీ తీసుకొచ్చి ఈసారి అందరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారు. గతంలో బూర నరసయ్య గౌడ్ గారు ఇక్కడ ఎంపీగా గెలిచిండు, కానీ నా పేరు దూసరు ఉప్పలయ్య గౌడ్, మేము గౌడ కులం చెందిన వాడిని. ఇక్కడ గౌడ బీసీ చెప్పుకొని ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు వస్తున్నారు జనగాంకు కాన్స్టిట్యూషన్లో మొత్తము. కానీ గతంలో ఆయన చేసినటువంటి గౌడ కులస్తులకు ఏం చేసిండు అనేది నేను మీ ముందు నేను ప్రశ్నిస్తున్నా. నేను గౌడ కులానికి అతను ఏం సహకారాలు చేసిండు, అసలు కులానికి కానీ బీసీలకు కానీ ఏమైనా చేసిండా? ఏం వర్క్ చేయలే. అప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసుకుంటూ కేసీఆర్కు తొత్తుగా పనిచేసిండు తప్ప బీసీలకు కానీ గౌడ కులస్తులకు కానీ ఎలాంటి సహకారాలు కానీ సహాయం కూడా చేయలేదు, ఒక్క పని కూడా చేయలేదు. కావున అతనికి ఒక ఓటు కూడా మా బీసీల నుండి గౌడ కులస్తుల నుండి కూడా దర్శకోలేదు, వెయ్యం కూడా. ఖచ్చితంగా చామల కిరణ్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వేయించి గెలిపిస్తాం. అంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేస్తా అంటున్నారు. అంటే కిరణ్ అన్నను అంటే మీరు ఎట్లా చూస్ చేసుకుంటున్నారు? కిరణ్ రెడ్డి గారిని మేము చాలా గతం నుంచి చూస్తున్నాము. అతను ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు సహకారం చేయడానికే వచ్చినటువంటి వ్యక్తి, కానీ ఏదో సంపాదించుకోవాలి ఈ రాజకీయాలకు వచ్చా అన్నటువంటి వ్యక్తి కాదు. ఒక ప్రజలకు ఎప్పుడైతే ఆపదలు ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, చిన్న చిన్న పనులు, ఒక మెడికల్ విషయాలకు వచ్చినటువంటి ఎవరికైనా ఆపదలు ఉన్నటువంటి వారికి కానీ సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నది అతని దగ్గర. ప్రజలు ఈ కులము మతం అనేది లేకుండా ప్రజాసేవ అనేది దృక్పథం ఉన్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా మేము ఓట్లేస్తాం. అంటే ఇక మన బూర నరసయ్య గౌడ్ ఏమంటున్నాడు అంటే, నన్ను చూడండి మోడీని చూడండి, మోడీని చూసి ఓటేయండి అంటున్నాడు. ఇప్పుడు నిన్ను చూసే పరిస్థితి కానీ మోడీని చూసే పరిస్థితి లేదు. అందరికి నీ గురించి తెలిసిపోయింది, నిన్ను చూసేది ఏం లేదు, మోడీని చూసేది ఏం లేదు. అంతా చరిత్ర అంతా ప్రజలకు తెలిసి వాళ్ళు అందరూ తెలుగులే. నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా కానీ ఓట్లేసే పరిస్థితి ఇక్కడ లేదు. బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రభావం ఏమైనా ఉంటుందా ఇక్కడ? బీఆర్ఎస్ ఇక మొత్తం ₹4 లేకుండా అయిపోయింది. ఇక బీఆర్ ఇక్కడ దాన్ని మర్చిపోయారు జనాలు మొత్తం. అంతేనా? ఇక వచ్చే పరిస్థితి లేదు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఇప్పటి 3 నెలలు అయింది. ఇప్పటి వరకు అయితే దాదాపు వాళ్ళు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలు ఇప్పటికే ఖచ్చితంగా వచ్చినాయి. ఒకటి గృహజ్యోతి కానివ్వండి,
మహిళలకు బస్సులో కానివ్వండి, గ్యాస్ విషయంలో గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, మరి అదేవిధంగా ఇండ్ల విషయంలో ఇండ్లు కానివ్వండి, ఈ 5 పథకాలు ఖచ్చితంగా ప్రజలు చేరినాయి. అంటే రైతు బంధు విషయంలో కూడా 5 ఎకరాల వరకు అన్ని పడ్డాయి. మిగతా ఒక రుణమాఫీ ఉంది, అది కూడా త్వరలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది ప్రజలలో చాలా ఆనందంగా ఉంది. మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తుంది ఇక్కడ జనగామ కాన్స్టిట్యూషన్, భువనగిరి కాన్స్టిట్యూషన్. అన్న నమస్తే. నమస్తే అన్నగారు. అన్న ఏం పేరు? నా పేరు కురంల శివకుమార్ గౌడ్. ఏ ఊరు ఇది? ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? జనగామ నియోజకవర్గం, భువనగిరి పార్లమెంటు. భువనగిరి పార్లమెంట్. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, మీ దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇట్లా అందరినీ అడుగుతా ఉన్నాం, ఎవరికి ఓటేద్దామని అనుకుంటున్నాం? శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి. మీరు ఒక గౌడ సామాజిక వర్గం. ఇక్కడ గౌడ్లంతా మా వైపే ఉన్నారని చెప్పేసి బుర్ర నరసయ్య గౌడు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీసీలంతా ఉన్నారు నా వైపే అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ గౌడ బిడ్డగా మీ మద్దతు ఆయనకు ఉంటుందా, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందా? ఎందుకు ఉంటుంది? కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా మద్దతు ఉంటుంది. ఆయన నేను తాడి చెట్టు మిగిలి పడి వెన్నెముగిరి ఆపద కాలంలో నాకు ఆర్థికంగా ఆదుకున్నాడు. అదేవిధంగా వైద్యపరంగా కూడా సహాయం అందించాడు. నాకు ఆ కృతజ్ఞత భావంతో నేను ఆయనకు ఓటేయాలని అనుకుంటున్నాను. అంటే ఏ పదవి లేకపోయినా, పదవి లేకున్నా పర్వాలేదు, ఆయనకు సేవ చేసే ఉద్దేశం ఉన్నది కాబట్టి. ఎన్ని రోజుల కింద జరిగింది? 8 నెలల క్రితం జరిగింది. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు డాక్టర్లు? నాది స్పైన్ కార్డు ఇంజూరీ అయింది కాబట్టి చేయంగా ఎప్పుడన్నా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అని చెప్పారు. అంటే ఇంకా మీకు కిరణ్ అన్న కానీ లేదంటే బూర నరసయ్య గౌడ్ కానీ ఏమన్నా హామీలు ఏమన్నా ఇచ్చిరా? కిరణ్ అన్ననే హామీ ఇచ్చింది నాకు. బూర నరసయ్య గౌడ్కి మీరు నాకు ఎక్కడ పరిచయం లేదా? పరిచయం లేదు, సంబంధం కూడా లేదు. అంతేనా? ఏమంటున్నాడు కిరణ్ అన్న? ఏమన్నాడు? కిరణ్ నాకు అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పి హామీ ఇచ్చింది. పిల్లల చదువు గురించి కానీ, నా ఆరోగ్యం గురించి కానీ అన్ని విధాలుగా నీకు ఆదుకుంటా అని చెప్పి నాకు. ఎట్లా అనిపిస్తుంది ఈ పాలన, కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన బాగున్నది. ఇంకా చెప్పండి అన్న, ఇంకా మీకు జరిగిన ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి మీ దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు, సాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఏ రకమైన సాయం చేసారు? నా దగ్గరికి మా ప్రతాప్ రెడ్డి గారు వచ్చాడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్. కుమ్మరి ప్రతాప్ రెడ్డి ఇచ్చాడు. ఆయన కూడా పలకరించిండు. మా మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చారు, మా గ్రామస్థాయి నాయకులు అందరూ వచ్చి నన్ను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఎట్లా జరిగింది ప్రమాదం? తాడి చెట్టు మీకు వెళ్ళిపడ్డా. పడ్డారా? కింద పడ్డారా? ఎంత ఎత్తు నుంచి? 35 ఫీట్లు ఉంటుంది. 35 ఫీట్ల ఎత్తు నుంచి. అలా మేజర్ ఇంజూరీ అది? మేజర్ ఇంజూరీ. బతికి బయటపడ్డారు అంతే. అంతే. డాక్టర్లు ఏం చెప్పారు మరి? ఏదైనా తగ్గిపోతుంది అన్నారు? డాక్టర్లు ఇది స్పైనల్ కార్డ్ ఇంజూరీ కాబట్టి దీనికి గ్యారంటీ ట్రీట్మెంట్ లేదు. ఏమన్నా ఫిజియోథెరపీ, లాంగ్ ట్రీట్మెంట్. కిరణ్ అన్న వచ్చిండ ఎప్పుడన్నా మీ దగ్గరికి? ఇక్కడికి ఇంటికి వచ్చిండా? ఇక్కడ ఎప్పుడన్నా ఈ ఊరికి మీరు అంటే మంచిగా ఉన్నప్పుడు ఇట్లా మీకు అంత పరిచయమేనా కిరణ్ అన్న? కిరణ్ అన్న నాకు దెబ్బ తాకిన తర్వాత మా తమ్మిది వారు వచ్చాడు. మీరు ఎవరో తెలియదు కానీ మీకు సాయం చేయండి? నాకు తెలియదు. మీరు ఎవరో తెలియదు? నేను ఎవరో తెలియదు. నేను 22 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా మా నాయకులు కూడా రాలి నాకు స్పందించలే. 22 సంవత్సరాలు పార్టీ 2001 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నవ్వు. అప్పటి నుంచి ఏ లీడరు ఎక్కడ కూడా నాకు వచ్చి మీకు ఎవరికైనా ఫోన్లు చేయలేదా మీరు? ఇట్లా అయింది, మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు, వాళ్ళందరూ ఇచ్చారు కానీ స్పందించలే, పెద్దగా ఏం స్పందించలే. ఏదో అట్లా వచ్చి పరామర్శ అంత మాత్రమే కానీ ఇంత భరోసా ఇచ్చిన వ్యక్తి మాత్రం కాదు, ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు. మరి ఆయన ఎవరో తెలుసా? మల్లేష్ అని. నాకే తెలియదు. ఫస్ట్ టైం వింటున్న పేరు కూడా. ఆయనది ఈ నియోజకవర్గం అంటే ఈ పార్లమెంట్ పరిధి కాదా? ఆయన తెలియదు ఇంతవరకు. ఆయన పేరు కూడా ఇంతవరకు వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో. మీరు చెప్తున్న వింటారు అంతే తప్ప. పోటీలా ఎవరెవరికి మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎవరున్నా కూడా కిరణ్ అన్నదే గెలుపు. కిరణ్ అన్నదే గెలుపు పక్క. కిరణ్ అన్న గెలిపించుకోవాలి అంతే. ఆయనకు పదవి లేకుండా సేవ చేస్తున్నాడు, పదవి ఉంటే ఇంకా బాగా సేవ చేస్తాడు ఆయన. ఏ బీఆర్ఎస్ లీడర్ కూడా మీ దగ్గరికి వచ్చి అడిగిన అంత రోజుగా స్పందించి సహాయం చేసిన వ్యక్తులు ఎవరు లేరు. ఈ బీజేపీ లీడర్లు ఎవరు నా దగ్గర రాకూడా రాలా. గౌడ్స్ అంతా మా ఆయనకనే ఉన్నారు అన్నారు కానీ ఒక గౌడ బిడ్డకి ఇంత జరుగుతుంది కూడా ఇంకా పేరుకే ఉంటుంది తప్ప ఒకరు స్పందించిన లేరు, సాయం చేసిన లేరు. అంతే, ఎవరు రాలే. సరే, మీ ఓటు పక్క కిరణ్ అన్నకే. కిరణ్ అన్న గెలిపే పక్క. బూర నరసయ్య గారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఆయన కోసం నేను తిరిగిన వ్యక్తిని. ఆయన గెలుపులో కూడా
గెలవాలని చెప్పి చాలా పార్టీ తరఫున గెలవాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాం మన కోసం, గెలిపించుకున్నాం కూడా. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా ఆయన సహాయ సహకారాలు ఇక్కడ కూడా మాకు అందలేదు. ఫోన్ చేసిరా ఆయనకు మీరు? చేసినాము, మా కార్యకర్తలు చేసిరు మా వాళ్ళు, ఎక్కడ కూడా స్పందించిన సందర్భాలు లేవు. ఎప్పుడు రాలే ఎప్పుడు కూడా రాలే. ఆయన కోసం కష్టపడి పని చేస్తే రాలే. 2014 చేసినాం, ఇప్పటి వరకు కూడా ఎలాంటి కూడా లబ్ధి పొందలే. మీరు ఎవరో తెలియకుండా కిరణ్ అన్న వచ్చిండు. నమస్తే అమ్మా. నమస్కారం. ఏం పేరమ్మా మీ పేరు? ఆర్య స్వరూప, XMPP 2001లో ఇక్కడ ఆలేరు మండలం. ఏ ఊరమ్మా ఇది? ఇది రాఘవపురం. అమ్మ, ఇక్కడ భువనగిరి ఎంపీ ఎన్నికల లోపల 3 పార్టీల నుంచి ప్రధానంగా 3 అభ్యర్థులు ఉన్నారు. బూర నరసయ్య గౌడ్కి ప్లస్ చామల కిరణ్ అన్నకి మధ్య ప్రధానంగా పోటీ ఉన్నది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గౌడ్ అంటే మేము కూడా గౌడు గెలవాలనే ఇది కాదు. ఆయన కూడా గౌడ్స్కి ఎంతో మందికి సాయం చేస్తుడు. తాటి చెట్టు మించలు పడ్డోళ్ళకు ముందు పోయి కిరణ్ అన్న కూడా చాలామందిని చూసి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తుండు. ఇంకా ముందు కూడా ఆయన గెలిస్తే అందరు కూడా గౌడ్స్ ముందు అనుకుంటున్నారు కిరణ్ అన్న రావాలని కూడా. జనగాం కానీ, ఆలేరు కానీ, భువనగిరి కానీ, నర్సన్నయ్య కావాలని కాదు, కిరణ్ అన్న కూడా మంచి పేరుంది జనంలో. ఎప్పుడన్నా మీ కష్ట నష్టాలు చాలా చూసాం. వచ్చిండా కిరణ్ అన్న? వచ్చిండు. మా బంధువులకు కూడా పసరమొడ్లలో తాడి చెట్టు మించలు పడగానే పాపం 2 ఆడపిల్లలు, మా వాడు చెప్పగానే ఒక్క మాటలో పాపం వచ్చి 50,000 అందిస్తేనే కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు తెల్లారి. అంటే పదవి లేకపోయినా స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో పనిచేస్తుండ్రు. అట్లాంటి వ్యక్తి రావాలనే కోరుతున్నాను.